హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రైల్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో దిండి చించినాడ మధ్య వశిష్ట గోదావరి నదిపై నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్స్ పనుల గురించి తెలుసుకుంటూ ఈ వీడియో చూద్దాం. ఈ దిండి చించినాడ మధ్య వశిష్ట గోదావరి నదిపై నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పొడవు 1.5 కిలోమీటర్లు. ఈ 1.5 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జికి గాను మొత్తం 20 పిల్లర్స్ నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు మీకు కనబడుతున్నది దిండి వైపు నుండి 5వ నెంబర్ పిల్లర్. ఇది 7వ నెంబర్ పిల్లర్. ఈ 5వ నెంబర్ పిల్లర్కి 7వ నెంబర్ పిల్లర్కి మధ్యలో 6వ నెంబర్ పిల్లర్కి సంబంధించిన ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టలేదు. ఇది 8వ నెంబర్ పిల్లర్. ఇది 9వ నెంబర్ పిల్లర్. ఇది 10వ నెంబర్ పిల్లర్. అలాగే ఇది 11వ నెంబర్ పిల్లర్. ఇప్పుడు మనం దిండి వైపు ఉన్నాం. ఈ దిండి వైపు మొత్తం 4 పిల్లర్స్ పూర్తయ్యాయి. ఇక్కడ మీకు కనబడుతున్నవన్నీ దిండి వైపు పూర్తయిన 4 పిల్లర్స్ నిర్మాణం. ఇక్కడ మీకు కనబడుతున్నది దిండి వైపు 1వ నెంబర్ పిల్లర్ అనుకున్నాం కదా. ఈ 1వ నెంబర్ పిల్లర్ ముందు మరొక పిల్లర్ నిర్మాణం జరుగుతుంది. దాన్నే A1 పిల్లర్ అంటారు. దిండి వైపు ఈ A1 పిల్లర్ ఈ మధ్యనే మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ ప్లేస్లో ఒక సెల్ టవర్ ఉండేది. ఆ సెల్ టవర్ని తీసివేసి ఈ A1 పిల్లర్ నిర్మాణం మొదలు పెట్టడానికి కొంచెం టైం పట్టింది. ఏదేమైనప్పటికీ ఈ దిండి వైపు A1 పిల్లర్ పనులు కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు మనం నదికి రెండో వైపుకు వెళ్దాం. అంటే పశ్చిమ గోదావరిలో ఉన్న చించినాడ వైపుకు వెళ్దాం. ఇప్పుడు మనం నదికి రెండో వైపు అనగా చించినాడ వైపు ఉన్నాం. ఈ చించినాడ వైపు మొత్తం 9 పిల్లర్స్ నిర్మాణం పూర్తయింది. అంటే 11వ నెంబర్ పిల్లర్ దగ్గర నుండి 18వ నెంబర్ పిల్లర్ వరకు, అలాగే A2 పిల్లర్తో కలిపి మొత్తం 9 పిల్లర్స్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ మీకు కనబడుతున్నవన్నీ దిండి చించినాడ మధ్య వశిష్ట గోదావరి నది మధ్యలో పూర్తి స్థాయిలో జరిగిన పిల్లర్స్ నిర్మాణం. ఈ పిల్లర్స్ అన్నీ పూర్తయితే A1 A2 పిల్లర్తో కలిపి మొత్తం 20 పిల్లర్స్ అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న దిండిని, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న చించినాడని కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఏర్పడుతుంది. చించినాడ వైపు ఏటిగట్టు నుండి వశిష్ట గోదావరి నది మధ్య వరకు పూర్తయిన పిల్లర్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం.